రాజ్యసభలో వైసీపీకి ఇప్పుడు బలం తగ్గుతుంది. 2024 ఎన్నికల సమయంలో వైసీపీకి 11 మంది రాజ్యసభ సభ్యులున్నారు. ఇటీవలే పార్టీకి అలాగే సభ్యత్వానికి 3 రాజీనామా చేశారు. అయితే పదవులు వదులుకున్నారు ఆర్ కృష్ణయ్య, మోపీదేవి అలాగే బీద మస్తాన్ రావు. ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా రాజీనామా బాటలో ఉన్నారు. దీంతో 7కి వైసీపీ బలం తగ్గిపోతుంది. అయోధ్య రామిరెడ్డి కూడా రాజీనామా చేస్తారు అంటే ఇంకొక వైపు ప్రచారం జరుగుతోంది. ఆయన కూడా రాజీనామా చేస్తే ఇక వైసీపీ బలం 6కి పరిమితం అయిపోతోంది. వీళ్ళిద్దరూ రాజీనామా చేస్తే కూటమి పార్టీలకే రాజ్యసభ సీట్లు కూడా దక్కుతాయి. సో దీని గురించి మాట్లాడుకుంటే మహాత్మా విజయసాయిరెడ్డి పార్టీలోనే నెంబర్ 2గా ఉన్నారు. జగన్ కుటుంబంతో 3 తరాలుగా ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నారు. అలాంటిది ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా నిర్ణయంతో వైసీపీ బలం తగ్గుతోంది. మరోవైపు అయోధ్య రామిరెడ్డి గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ఈ క్రమంలో పార్టీ ఎలాంటి మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది? ఎంఎస్ ఎక్సెల్ ఈ స్కిల్ ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఈ ఎంఎస్ ఎక్సెల్ని సింపుల్ పద్ధతిలో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇటువంటి నిర్ణయం తీసుకోకుండా నిజానికి పార్టీ అధినేత స్వయంగా రంగంలోకి దిగాలి. ఇటు విజయసాయిరెడ్డి అయినా, ఇందాక మీరు చెప్పిన అయోధ్య రామిరెడ్డి అయినా, ఆయన కూడా గతంలో ఈ జగన్ ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొని సిబిఐ, ఈడీ కేసులను ఎదుర్కొన్న వ్యక్తే. అటువంటి నేతకు తర్వాత రాజ్యసభ పదవినిచ్చారు. పార్టీకి ఆయన ఇతోధికంగా సహాయపడుతూనే వచ్చారు. సో ఆయన విషయంలోనైనా, విజయసాయిరెడ్డి విషయంలోనైనా పార్టీ అధినేతగా ఆయన స్వయంగా రంగంలోకి దిగి ఇద్దరు నేతలతో మాట్లాడి బుజ్జగించి వారి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలే చేయగలిగితేనే పార్టీకి జరగబోయే నష్టాన్ని నివారించడానికి ఆస్కారం ఉంటుంది. లేదు అని అనుకుంటే కనుక అది పార్టీ కింది స్థాయి శ్రేణుల వరకు వెళ్తుంది. ఇప్పటికే కొంత అక్కడ కక్ష సాధింపు రాజకీయాల భయంతో కింది స్థాయిలో చాలామంది నేతలు పార్టీని వీడి ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి పార్టీలో ఏదో ఒక పార్టీలో చేరుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. వరుసగా ప్రతి వారానికి ఏదో ఒక చోట ఏదో ఒక నేత వైఎస్ఆర్సీపీని వీడుతున్నారని, వీడిన నేతలు అటు టీడీపీలోనో, జనసేనలోనో లేదా భారతీయ జనతా పార్టీలోనో చేరుతున్నారన్న వార్తలను మనం చూస్తూ ఉన్నాం. అటువంటి దాన్ని కట్టడి చేయాలని అంటే పై స్థాయిలో జరుగుతున్న నష్టాన్ని నివారించాల్సి ఉంటుంది. ఇప్పటికే మనం ఇందాక చెప్పినట్టు విజయసాయిరెడ్డికి ఇటు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా చాలా సహకారం అందింది. ఆయన కూడా తన ట్వీట్లో దాదాపు 9 సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్ని ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు. ఈ ఇద్దరు నేతలతో విజయసాయిరెడ్డికి చాలా మంచి సాన్నిహిత్యం కూడా ఉంది. నేను స్వయంగా చూశాను. పార్లమెంటు లోపల లైబ్రరీ బిల్డింగ్లో జరిగే ఆల్ పార్టీ మీటింగ్స్లో కానీ ఇతరత్ర సన్నివేశాల్లో కానీ ఎప్పుడైనా మోదీ ఎదురుపడ్డప్పుడు విజయ్ ఎలా ఉన్నారు అని చెప్పి పలకరించిన సందర్భాలను కూడా నేను కళ్ళారా చూశాను. అంత ఫేస్ టు ఫేస్ గుర్తింపు, పలకరింపు, అంత సాన్నిహిత్యం ఉంది. దానికి తగ్గట్టే ఆయన విజయసాయిరెడ్డికి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి చూసుకుంటే 2016లో తొలిసారి రాజ్యసభ సభ్యుడైనప్పుడే పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ కన్సల్టేటివ్ కమిటీ ఫర్ అగ్రికల్చర్ ఇట్లాంటి వాటిల్లో సభ్యులుగా అవకాశం ఇచ్చారు. తర్వాత సబార్డినేట్ లెజిస్లేషన్ జనరల్ పర్పసెస్ కమిటీ, జాయింట్ కమిటీకి, ఆఫీస్ ఆఫ్ ది ప్రాఫిట్ కమిటీకి, కొన్ని అనేక కమిటీల్లో సభ్యులుగానే కాదు కొన్ని కమిటీలకి చైర్పర్సన్గా కూడా కొన్ని సెలెక్ట్ కమిటీస్లో కీలక పాత్రను, బాధ్యతల్ని ఆయనకు అప్పగించారు. ఇప్పుడు ఆ కమిటీలన్నిటి నుంచి ఆయన బయటకు రావాల్సిన అవసరం కనిపిస్తుంది కదా వన్స్ రిజిగ్నేషన్ ఇస్తే. ఎగ్జాక్ట్లీ. రాజ్యసభ పదవి పోయింది అని అంటేనే ఆటోమేటిక్గా ఈ అన్ని కమిటీల నుంచి కూడా ఆయన వైదొలిగిపోయినట్టే అవుతుంది. ఆయనకు అప్పగించిన ఈ కమిటీ సభ్యత్వాలే కావచ్చు, కమిటీల్లో కొన్ని కమిటీలకి చైర్పర్సన్గా కూడా వ్యవహరించారు. టూరిజం, ట్రాన్స్పోర్ట్ కమిటీకి, అంతకంటే ముందు కామర్స్ కమిటీకి, ఇటువంటి కమిటీకి చైర్పర్సన్గా కూడా వ్యవహరించారు. సో అలాంటి బాధ్యతల్ని అప్పగించారు అని అంటేనే ఆ నేతలకి కేంద్ర ప్రభుత్వంలో ప్రధాని, హోంమంత్రి ఇద్దరు కూడా నెంబర్ 1, నెంబర్ 2గా ఉన్నారు. ఆ ఇద్దరు నేతలకి విజయసాయిరెడ్డి మీద ఉన్న గురి ఏంటో కూడా మనం అర్థం చేసుకోవచ్చు.